అందరికీ నమస్కారం. పూజా వేదికకు స్వాగతం. సాధారణంగా మనందరికీ కూడా దసరా నవరాత్రులు తెలుసు. చైత్ర నవరాత్రులు కూడా మనం బాగా జరుపుకుంటూ ఉంటాం. అన్నిటికంటే శక్తివంతమైన, రహస్యవంతమైన నవరాత్రులు ఇంకో ఉన్నాయి. అవే ఆషాఢగుప్త నవరాత్రులు. వీటినే మనం వారాహిదేవి నవరాత్రులు అని పిలుచుకుంటాం. మన జీవితంలో ఉన్న శత్రుపీడలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ తొలగిపోవాలంటే వారాహి అమ్మవారిని ఈ 9 రోజులు పూజించాలి. ఆ 9 రోజులు ఎప్పుడొచ్చాయి? 2026లో తిథి తేదీలు ఎప్పుడు, పూజలో చేయకూడని తప్పులు ఏంటి అనే పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2026 సంవత్సరంలో వారాహి నవరాత్రులు జూలై 15వ తారీఖు అంటే బుధవారం నుండి ప్రారంభమయ్యి జూలై 23వ తారీఖు గురువారం వరకు జరుగుతున్నాయి. ఆషాఢ మాస శుక్లపక్ష పాడ్యమి తిథిలో ఈ నవరాత్రులు మొదలవుతాయి. అలాగే మనం కలశ స్థాపన ముహూర్తం కనుక చూసినట్టయితే జూలై 15వ తారీఖున ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల 20 నిమిషాల వరకు మనం కలశ స్థాపన అనేది చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి అంటే, వారాహిదేవి రాత్రిపూట సంచరించే శక్తి ఆవిడని రాత్రి దేవత అని కూడా అంటారు. కాబట్టి సాధారణంగా పూజతో పాటుగా మనం సాయంత్రం వేళలో లేదా రాత్రి 10:30 దాటిన తర్వాత చేసే మంత్ర జపాలకు అమ్మవారు త్వరగా మనని అనుగ్రహిస్తారు. అలాగే ఈ వారాహి నవరాత్రుల్లో మనకి సహజంగా ఉండే సందేహాలు గురించి మనం తెలుసుకుందాం ఇవాళ. వారాహి అమ్మవారిని ఇంట్లో పూజించవచ్చా? ఆవిడ ఉగ్రరూపం కదా, ఆవిడని ఇంట్లో పూజించవచ్చా లేదా అనే సందేహం మనలో చాలామందికి ఉంటుంది. అమ్మవారు చక్కగా తల్లి లాంటిది అందరికీ. ఆవిడ అందరినీ అనుగ్రహిస్తారు. మనం ఖచ్చితంగా అమ్మవారిని పూజించుకోవచ్చు. అమ్మవారు దుష్టులకు ఉగ్రరూపంలో ఉంటారు, కానీ మనలాంటి భక్తులందరికీ కూడా ఆమె కన్నతల్లి లాంటిదే. ఇంట్లో మనం అమ్మవారి ఫోటో కానీ చిన్న విగ్రహం కానీ పెట్టుకుని ప్రశాంతమైన మనసుతో అమ్మవారికి పూజించుకోవచ్చు. దానివల్ల అమ్మ మనల్ని కాపాడుతుంది. మనకున్న భయాలని, మానసిక ఆందోళనని అన్నిటినీ కూడా తగ్గిస్తుంది. ఇక రెండోది ఏంటంటే, అమ్మవారికి ఏమి నైవేద్యం కింద సమర్పించాలి అని. వారాహి అమ్మవారికి భూమి కింద పండే దుంపలంటే చాలా ఇష్టం. అమ్మవారికి చిలకడ దుంప, తీపి దుంప ఉంటుంది కదా, వాటిని ఉడికించి మనం పెట్టచ్చు. అట్లాగే ఉడికించిన శనగలు నైవేద్యం కింద సమర్పించవచ్చు. పులిహోర, నల్ల మినపప్పుతో చేసిన గారెలు, వీటిలన్నిటినీ కూడా మనం నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవచ్చు, సంతోషంగా సమర్పించవచ్చు. దానిమ్మ పండు గింజలను కూడా అమ్మవారికి మనం సమర్పించవచ్చు. అలాగే వారాహి అమ్మవారికి ఎలాంటి దీపం వెలిగించాలి? వీలైతే మనం నువ్వుల నూనె లేకపోతే ఆవు నెయ్యితో అమ్మవారికి దీపం వెలిగించుకోవచ్చు. సమస్యలు మనకి మరీ ఎక్కువగా ఉంటే ఒక కొబ్బరికాయని ముక్కలుగా చేసి అందులో నెయ్యి పోసి కొబ్బరి దీపం వెలిగించుకోవచ్చు. అలాగే మనం అమ్మవారికి పంచమి తిథి రోజున కానీ లేకపోతే ఇలాంటి విశేషమైన పర్వదినాల రోజున కానీ అమ్మవారికి మనం కందదీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు. ఇక ఈ వారాహి నవరాత్రుల్లో చేయకూడని తప్పులేంటో తెలుసుకుందాం. వారాహి అమ్మవారు క్రమశిక్షణని, సత్యాన్ని అమితంగా ఇష్టపడే తల్లి. కాబట్టి 9 రోజులు కూడా ఈ తప్పులు అస్సలు ఎవ్వరూ కూడా చేయకండి. అమ్మవారి పూజ చేసుకునే వాళ్ళు, చేసుకోని వాళ్ళు కూడా ఇలాంటి తప్పులు ఈ నవరాత్రుల్లో చేయకపోవడం చాలా ఉత్తమం. మొదటిది, తామసిక ఆహారం వద్దు. అంటే నవరాత్రులు పాటించేవారు ఇంట్లో ఉల్లిపాయ కానీ, వెల్లుల్లిపాయ కానీ, మాంసాహారాన్ని కానీ, మద్యాన్ని కానీ సేవించడం అస్సలు మంచిది కాదు. పూర్తిగా వాళ్ళు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం ఉత్తమం. అలాగే కోపం, అసత్యం అస్సలు పనికిరాదు. అమ్మవారి పూజ చేసేటప్పుడు ఎవరిపైనైనా కోపపట్టం కానీ, మనం తెలిసి కానీ తెలియక కానీ ఇతరులను కించపరచడం కానీ, అబద్ధాలు చెప్పడం కానీ, దూషించడం కానీ వేరే వాళ్ళని ఇలా ఎప్పుడూ కూడా చేయకూడదు. మనం వాక్శుద్ధి కలిగి ఉండాలి. వాక్శుద్ధి అంటే ఏంటి? మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా పాజిటివిటీగా ఉండాలి, పవిత్రత నిండి ఉండాలన్నమాట. ఇది చాలా 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 ముఖ్యం. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. ఎవరైతే ఈ 9 రోజులు పూజ చేస్తున్నారో వాళ్ళు ఈ 9 రోజులు శారీరక, మానసిక బ్రహ్మచర్యాన్ని పాటించాలి. శారీరక బ్రహ్మచర్యం ఒకటైతే మానసిక బ్రహ్మచర్యం కూడా చాలా చాలా ముఖ్యమైనది ఈ నవరాత్రుల్లో. ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పూజా గది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకునేటట్టుగా చూసుకోవాలి.
అలాగే మనం నిమ్మకాయలు తొక్కకూడదు. వారాహి పూజ చేసే రోజుల్లో రోడ్డు మీద కనిపించే నిమ్మకాయలు కానీ, దిష్టి గుమ్మడికాయలు ముక్కలను కానీ అలాంటివి ఏమీ కూడా మనం తొక్కకూడదు కాళ్ళతో. ఒకవేళ బయటికి వెళ్ళేవాళ్ళు మాకు తప్పదండి, బయటికి వెళ్ళినప్పుడు వాహనాలతో కానీ లేకపోతే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటివి సహజంగా తొక్కుతూనే ఉంటాం. కాబట్టి మన పూర్వీకులు ఎప్పటి నుంచో పెట్టిన మంచి పద్ధతి ఏంటంటే ఇంట్లోకి వచ్చే ముందే శుభ్రంగా మన కాళ్ళని చేతుల్ని కడుక్కుని లోపలికి ప్రవేశించడం, అలాగే స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలోకి ప్రవేశించడం, ఇలాంటివి చేస్తే దోషాలు ఉండవు. అలాగే చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ వారాహి నవరాత్రులు చేసేటప్పుడు ఒకసారి మనం చక్కగా సంకల్ప దీక్షని ఆరంభించాక, పూజని ప్రారంభించాక మధ్యలో మనం నిర్లక్ష్యంగా పూజను ఆపేయకూడదు. ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా సరే ఆ అమ్మని వేడుకుని ఇచ్చేయాలి తప్పించి మనం పూజని మధ్యలో మాత్రం ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం పూజకి ఆటంకం మాత్రం కలగనేయకుండా ఈ 9 రోజులు కూడా మనం చేపట్టిన దీక్షని ఆచరించాలి. ముందుగానే అమ్మవారికి సంకల్ప దీక్ష మొదలుపెట్టుకుని ఈ నవరాత్రులు మేము ఇలా మొదలు పెట్టుకుంటున్నాం, వీటిలో మాకు ఏ రకమైన ఆటంకాలు కలగకుండా నీవే మమ్మల్ని చూడు తల్లి అని చక్కగా అమ్మవారిని ప్రార్థించుకుని పూజ మొదలు పెట్టుకుంటాం మంచిది. రోజుకు మనం 108 సార్లు అయినా సరే చక్కగా వారాహి నామస్మరణ చేయడం కానీ, వారాహి మంత్రాల్ని పఠించడం, అమ్మవారి స్తోత్రాన్ని వింటూ ఉండడం కూడా చాలా చాలా మంచిది. చూశారు కదా 2026 వారాహి నవరాత్రుల విశేషాలు. ఆ తల్లి అనుగ్రహం మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన పూజా వేదిక ఛానల్ని అయితే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై వారాహి మాత.